మన ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో మే 21 నుంచి జూన్ 21 వరకు దేశవ్యాప్తంగా యోగా మంత్గా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ఈవెంట్స్ స్కూల్ స్థాయి నుంచి ప్రజలకి, అలాగే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం కాపాడుకునే నిమిత్తం యోగాస్ ప్రాక్టీస్ చేసినట్లయితే స్ట్రెస్ నుంచి ఈరోజు మనం దైనందిన జీవితంలో అనుభవిస్తున్న ఈ ఒత్తిడులు, అలాగే మానసిక ఈ బాధలన్నింటి నుంచి నివారించడం కోసం యోగా ఉత్తమమైన మార్గంగా గమనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు యోగాంధ్ర మంత్రిని జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఈరోజు 9వ తారీఖు జూన్ నెలలో అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు, వార్డులు అన్ని చోట్ల కూడా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు మన కదిరి పట్టణంలో విద్యార్థులతో, ఉపాధ్యాయులు, తర్వాత అందరూ వర్తక వ్యాపారులు, మా కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు, చైర్మన్ గారు అందరితో కూడా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం మెయిన్గా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని. ఈ కార్యక్రమాలు ఇలాగే జూన్ 21వ తారీఖు వరకు జరిగి జూన్ 21వ తారీఖున ప్రతిష్టాత్మకంగా వైజాగ్లో నిర్వహిస్తున్న 5 లక్షల మందితో నిర్వహిస్తున్నటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించి సక్సెస్ఫుల్గా ముగించడం కోసం చేపట్టిన కార్యక్రమం ఇది. అప్పటి వరకు కూడా మన గర్ల్స్ హై స్కూల్లో ప్రతినిత్యము అందరితో సుమారు 250-300 మందితో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం 6:30 నుంచి 7:30-8 గంటల వరకు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇదే విధంగా మొన్న 4వ తారీఖున కూడా మన కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎదురుగా భారీ స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. 21వ తారీఖున బ్రహ్మాండమైన కార్యక్రమం మళ్ళీ నిర్వర్తించి జిల్లా స్థాయిలో ముగింపు పలుకుతూ 6 రోజులతో సమాప్తం అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ దీన్ని గమనించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అభిలాషతో యోగాను ప్రాక్టీస్ చేసి మన ఆంధ్రాని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ మాస్ ర్యాలీకి హాజరైన ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులకు, విద్యార్థులందరికీ కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు. యోగా భారత్, యోగా ఆంధ్రలో భాగంగా ప్రతిరోజు కూడా విద్యార్థులు, యుక్త వయసులు అందరితో కలిపి యోగాభ్యాసం చేయించడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా యోగాభ్యాసం చేయడం వలన అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు దూరమయ్యేదానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలోనే 4వ తారీఖున నరసింహస్వామి టెంపుల్ దగ్గర మాస్ యోగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు మాస్ ర్యాలీ పిల్లలతోన, ప్రముఖులతో కూడా మాస్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 21వ తారీఖున యావత్ భారతదేశం కూడా యోగా భారత్ కార్యక్రమంలో భాగంగా మాస్ క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది. 21వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా మా కదిరి గర్ల్స్ హై స్కూల్ నందున 6:30 గంటల నుండి 8 గంటల వరకు యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రతి వ్యక్తి కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన అద్భుత ఆరోగ్య సూత్రాలు యోగా. ఈ యోగాను ప్రపంచ స్థాయిలో జరపడానికి చాలా కృషి చేస్తూ అంతర్జాతీయ సమితిలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే మనము ఈ ఉత్సవాలను జాతీయతా భావంతో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో జూన్ 21 అంతర్జాతీయ దినోత్సవంగా మనం ఘనంగా జరుపుతున్నాం విశాఖపట్నంలో. అందులో భాగంగానే పిల్లలకు, పెద్దలకు, పట్టణ ప్రజలు అందరూ ఈ విషయాన్ని గమనించి యోగాను మీరు మీ పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు ప్రోత్సహించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ ముందుగానే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన కదిరి కాన్స్టిట్యున్సీ నందు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర పైన మాస్ ర్యాలీ నిర్వహించడం అనేది, దీనికి సహకరించిన అన్ని డిపార్ట్మెంట్లకు, అదేవిధంగా పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, హెడ్ మాస్టర్లకు, ఎంఈఓలకు, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్కు, కాలేజ్ డిపార్ట్మెంట్కు, అన్ని డిపార్ట్మెంట్కు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ర్యాలీని 21 అదేవిధంగా యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని 21 వరకు జరపాలని, అదేవిధంగా గర్ల్స్ స్కూల్లో పొద్దున్నే 6:30 నుంచి మన యోగాంధ్ర మాస్టర్సు, యోగా
ట్రైనర్స్ అందరూ ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.